హలో అండి, వెల్కమ్ టు బద్దకస్తుల వంటశాల. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూరీలోకి కర్రీ అండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద మూకుడు పెట్టుకున్నా అండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. దీంట్లోనే ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుందామండి. దాంట్లో పెద్ద 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు వేసానండి. దీంట్లో కొంచెం శనగపప్పు ఎక్కువ పడుతుంది, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు ఈ శనగపప్పు మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. నేను సిమ్లో పెట్టి వేయిస్తున్నానండి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసింది. దీంట్లోనే నేను 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నా అండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసాను. దీంట్లోనే ఒక చిన్న స్పూన్ పసుపు వేసాను. కలుపుకుందామండి మంచిగా. ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు కూడా మనం వేయించుకుందాం. సరే కదా, ట్రాన్స్పరెంట్ అయ్యాయి. దీంట్లోనే 2 టమాటాలు చిన్నగా తరుక్కున్నానండి, అవి వేసేద్దాం దీంట్లో. వేసేసి బాగా కలిపేసుకుందాం. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గే వరకు కూడా మనం ఫ్రై చేసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతూ టమాటాల ముక్కలు కూడా మెత్తబడేదాకా వేయించుకుందాం. చూసారు కదా, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ కసూరి మేతి వేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందామండి. తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఇది మూత పెట్టేసి టమాటాలు కూడా చాలా సాఫ్ట్ అయ్యే వరకు కూడా మగ్గించుకుందాం. మధ్యలో తీసి ఒకసారి కలుపుకుందామండి మళ్ళీ. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము.
టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లోనే 2 ఆలు చిన్నగా తరుక్కున్నానండి, ఆ ముక్కలు వేసేద్దాం. వేసుకొని శుభ్రంగా కలిపేసి ఆలు ముక్కలు కూడా మెత్తబడేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కూడా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఆలు ముక్కలు కూడా సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఇలా మగ్గించుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకొని మళ్ళీ శుభ్రంగా కలిపేసుకుందామండి. ఆలు ముక్కలు కూడా సాఫ్ట్ అయ్యాయండి. ఇప్పుడు చూసారు కదా, స్పూన్తో ఇలా నొక్కితే అది ముక్కలు అయిపోతుంది. అదైతే సాఫ్ట్ అయిపోయినట్టు ఆలు ముక్కలు కూడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నామండి, దాంట్లో 4 to 5 స్పూన్స్ కమ్మటి పెరుగు అయితే 4 to 5 స్పూన్స్ తీసుకుందామండి. పుల్లటి పెరుగు అయితే ఒక 2 స్పూన్స్ చాలు. దీంట్లో కారం వేసాండి, దాంట్లోనే ధనియా పొడి వేసాను, దాంట్లోనే శనగపిండి అండి ఒక 2 స్పూన్స్ వేసాను. అది శుభ్రంగా ఆ పెరుగులో కలిసేట్టుగా కలుపుకుందామండి. దీంట్లో కొంచెంగా ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసి కొంచెం జారుడుగా ఉండేలాగా కలుపుకుందామండి.
ఇప్పుడు మనం తయారు చేసుకున్న పెరుగు మిక్చర్ ఉంది కదండి, అది ఇప్పుడు ఈ కూరలో వేసేస్తున్నాను నేను. దాంట్లోనే కొంచెం నీళ్ళు పోసుకొని అందులో ఆ కూరలో కలిపేద్దామండి. ఇప్పుడు శుభ్రంగా మళ్ళీ కలుపుకుందాం. కలిపేసుకొని ఒక 2 to 3 minutes ఉడికించుకుందామండి. ఆ పెరుగు ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ఆలు ముక్కలకి అంటేట్టుగా ఒక 2 to 3 minutes ఉడికించుకుందాం. దీంట్లోనే ఇంకో ½ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇంకొంచెం ఉడికించుకుందామండి. శుభ్రంగా కలుపుకుందాం. దీంట్లో ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకుందామండి కొంచెం. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేద్దామండి శుభ్రంగా. చూసారు కదా, కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుందండి కర్రీ. మరీ లిక్విడ్గా కాదు, కొంచెం గంట జారుడుగా ఉంటే బాగుంటుంది. మనం దానికి తగ్గట్టుగానే నీళ్ళు పోసుకోవాలండి. సో ఇంకా 2 minutes ఉడికిద్దాం మళ్ళీ. చూసారు కదా, ఇలా కర్రీ ఇలా గంట జారుడుగా ఉండాలి.
చూసారు కదండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే మూకుల్లో నేను నూనె పోసానండి పూరి వేయించడానికి. మూకుల్లో నూనె పోసేసి నూనె వేడెక్కాక పూరి వేద్దామండి దాంట్లో. పూరి వేయించేసుకుందామండి ఇలా. పూరీని కాస్త మెత్తగానే వేయించుకుందామండి. ఈ కర్రీలోకి మెత్తటి పూరీలు అయితేనే బాగుంటుంది. ఇలా పూరీలన్నీ వేయించేసుకున్నాక పూరి విత్ ఆలు టమాటా కర్రీ అండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్ యూ. చూసారు కదండి, పూరి విత్ ఆలు కర్రీ. Thank you everyone.